ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైనటువంటి డాక్టర్ల చదువు చదవడానికి నిర్వహించే నీట్ పరీక్షా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. నిర్వహించినటువంటి పరీక్షల్ని రద్దు చేసి తిరిగి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం పూనుకుంది. ఇది నేను ఈరోజు కార్టూన్ కోసం ఎంచుకున్నటువంటి అంశం. కార్టూన్ వేసేటప్పుడు మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే క్యాప్షన్ రాసుకోవడం. కాబట్టి ముందుగానే నేను క్యాప్షన్ రాసుకున్నాను. క్యాప్షన్ రాసుకున్న తర్వాత ఆ మిగిలినటువంటి స్పేస్లో మన బొమ్మను తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పని కూడా అదే. ఇక్కడ ఆ వ్యక్తి తలకు కట్లు, కంటికి గాయమైంది, చేతికి పెద్ద బ్యాండేజ్ వేశారు, మంచం పైన పడుకొని ఉన్నాడు. టీషర్ట్తో ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత అతని ఎడమకాలికి కూడా పెద్ద బ్యాండేజ్ వేసి ఉంది, కుడికాలు మామూలుగా ఉంది. ఇట్లా ఈ బొమ్మ వేస్తున్నప్పుడు నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఆ పొజిషన్, బెడ్ పైన పడుకున్నటువంటి పొజిషన్ కుదురుతుందా లేదా అంటూ కొంచెం ఆలోచిస్తూ భయపడుతూనే ఈ కార్టూన్ బొమ్మ వేసుకున్నాను. ఆ బెడ్ పక్కన చిన్న స్టూలు పైన ఆ మందు సీసా, తర్వాత ట్యాబ్లెట్స్. ఇట్లా బొమ్మను సింపుల్గా వేయడానికి నానా విధాలుగా చాలా ప్రయత్నించాను. పర్వాలేదు, బాగానే కుదురుతుంది అనిపిస్తుంది. ఈసారి నేను రెగ్యులర్గా వేసేటటువంటి క్రాఫ్ట్ స్టైల్ కాకుండా కొంచెం కొత్తగా ఈ క్రాఫ్ట్ స్టైల్ని ప్రయత్నిస్తున్నాను. ఇది మనకు సాధారణంగా కార్టూన్ ఛానల్, కార్టూన్ క్యారెక్టర్లలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ తలకట్టు క్రాఫ్ట్ స్టైల్. అతను అక్కడ బెడ్ పక్కన అతని స్నేహితుడు నిలబడి అంటున్నాడు, నీట్ పరీక్షా ప్రశ్నపత్రాలే లీక్ అవుతున్నాయి, ఆఫ్టర్ ఆల్ నీ లవ్ మ్యాటర్ లీక్ కదని ఎలా అనుకున్నావురా అంటున్నాడు. ఇది కార్టూన్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి.